ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మన జీవితంలో రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయాలని రక్తదానం మరొకరికి ప్రాణదానం అని పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. అమర జవాన్లకు స్మరించుకుంటూ అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31 వరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా గోదావరికని సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారి సహకారంతో గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమ శిబిరానికి ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐజీ హాజరై పోలీసు అధికారులతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. టిఫిన్ చేసి గంటన్నర వ్యవధి లోపల రక్తదానం చేయాలి. భోజనం చేస్తే అందరూ ఆఫీసర్లు మీరు అంటే సబ్మిట్ చేయడంలో పోలీస్ స్టేషన్స్ పరిధిలో పోలీస్ యొక్క విధులు, వాళ్ళ యొక్క డ్యూటీస్ ఎట్లా ఉంటాయి, వాళ్ళు వాడే ఎక్విప్మెంట్ ఏంటి, తర్వాత వాళ్ళు వాడే గన్స్ ఏంటి, అట్లాంటివన్నీ మనము ఓపెన్ హౌస్ అనే కార్యక్రమంలో పిల్లలకి చూపించడం జరుగుతుంది, పబ్లిక్ కి చూపించడం జరుగుతుంది. అలాగే పోలీస్ యొక్క బాధ్యత, తర్వాత పోలీస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఎలక్యూషన్ కాంపిటీషన్ కానీ, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కానీ ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో తమ తమ పరిధిలో అందరూ ఎస్హెచ్ఓస్, ఇన్స్పెక్టర్స్ అందరూ మానిటర్ చేసుకుంటూ కంప్లీట్ చేసుకున్నారు. ఈ రోజు ఇక్కడ రామగుండంలో 1 టౌన్ ఏరియాలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రీసెంట్ గా అక్కడ మంచిర్యాలలో కూడా రక్తదాన శిబిరం అయిపోయింది, తర్వాత చెన్నూరులో అయింది. ఇక్కడ టౌన్ లో ఇప్పుడు రక్తదాన శిబిరంకి వచ్చిన పబ్లిక్ ఎవరైతే వాలంటరీగా వచ్చి ఈ రక్తదానం చేయడంలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చే రక్తం ఒక లైఫ్ ని కాపాడుతుంది. ఇట్ నథింగ్ బట్ మీరు డైరెక్ట్ గా ఒక లైఫ్ ని బతికిస్తున్నట్టు, ఒక లైఫ్ ని కాపాడుతున్నట్టు లెక్క. సో అందరూ మీకు తెలుసు రక్తం ఎవ్రీ 6 months 3 months కు ఇవ్వచ్చు. సో ఎవ్రీ 3 months కి ఇచ్చినా మనకు ఏమి మళ్ళా రిప్లెనిష్ అవుతుంది. దాని భాగంగా ఇస్తే